శ్రీగురుభ్యో నమ. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. 28వ శ్లోకం చూసాము. భాష్యం చదువుదాం ఒకసారి శ్లోకం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అయితే అందరూ కూడా వేరువేరు, సాధారణంగా లౌకికులందరూ వేరువేరు దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఏవో కోరికలు, వాటికి సంబంధించినటువంటి కర్మలు. అలా కాకుండా ఏషాం ఎవరైతే అంతగతం పాపము ఎవరికైతే క్షీణించుచున్నదో, ఏషాం జనానాం పుణ్యకర్మణాం పాపం అంతగతం. ఎవరికి ఏ పుణ్యకర్మలు చేసుకునే వాళ్ళకి ఎవరికైతే పాపము క్షీణించుచున్నదో వారు తే ద్వంద్వమోహ నిర్ముక్తాః, వారు ద్వంద్వమోహము నుంచి ముక్తి కలిగిన వారు మాం భజంతే దృఢవ్రతులై మాం భజంతే. సో ముందు శ్లోకంలో ద్వంద్వమోహము అన్న దాని గురించి చెప్పారు. ద్వంద్వమే సత్యము అనుకోవడము ద్వంద్వమోహము. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంత. సో జనులందరూ కూడా ద్వంద్వమోహము చేత మోహింపబడి నన్ను భజించటలేదు అని ఆ కారణం చెప్తూ, దానికి పరమార్థ స్వరూపమై హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించక వేరువేరు దేవతల్ని వేరువేరు కోరికలు దృష్టిలో పెట్టుకుని ఆరాధించుట ఎందుకు అంటే, ఇదిగో ఈ ద్వంద్వమోహంలో ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పారు. ద్వంద్వమే సత్యము ఇది చూసాం మనం డీటెయిల్గా. అయితే అలా కాకుండా ఎవరైతే పుణ్యకర్మలు చేసుకుంటున్నారో, పుణ్యకర్మల యొక్క డెఫినేషన్ గీతలో చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుణ్యము పాపము అంటే పౌరాణిక దృష్టి కాదు. పౌరాణిక దృష్టిలో పుణ్యము పాపము, పుణ్యమైనటువంటి ఒక ధార్మికమైన కర్మ చేస్తే దాని వలన కొంత పుణ్యము బాగా పోగేసుకుంటే దానికి స్వర్గంలో చోటు, స్వర్గానికి టికెట్టు, అది పుణ్యము. పాపము నరకానికి టికెట్టు, అది పౌరాణిక దృష్టి. ఇక్కడ అది కాదు, ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టి. మరి ఆధ్యాత్మిక దృష్టిలో ఆరు శాస్త్ర దృష్టి. ఇందులో పుణ్యం అంటే చిత్తశుద్ధి. ఏదైతే చిత్తశుద్ధికి దోహదపడుతుందో అది పుణ్యము. అంతఃకరణం యొక్క శుద్ధి, క్లారిటీ ఆఫ్ థింకింగ్ని ఏదైతే ఇస్తుందో అది పుణ్యం. క్లారిటీ ఆఫ్ థింకింగ్ని ఇవ్వకుండా థింకింగ్ని మసక చేసేస్తుందో, అన్క్లియర్ థింకింగ్ని నిలబెడుతుందో అది పాపం. సో ఏది చిత్తశుద్ధికి దోహదపడుతుందో అది పుణ్యము. అటువంటి కర్మలు ఏమిటా కర్మలు? నిష్కామ కర్మ. ఆల్రెడీ మనము కర్మయోగం అంతా దాని గురించి చర్చించుకుంటూనే వచ్చాం. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ ఏదైతే ఉంటుందో, యజ్ఞ దానాది కర్మలు ఆర్ జీవితంలో చేసే ప్రతి కర్మని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయొచ్చు అని మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది పుణ్యమైనటువంటి కర్మ. ఎందుకంటే అది చిత్తశుద్ధికి దోహదపడుతుంది. కామనతో చేసే కర్మ, అది ఎంతటి ధార్మికమైన కామనైనా కామనతో చేసే కర్మ అంతా కూడా మరి గీత యొక్క పరిపాటిలో పాపం అనే కేటగరైజ్ చేయాల్సి వస్తుంది. మనకు నచ్చకపోయినా సరే కేటగరైజేషన్ అది. ఏది కామనతో కూడుకుని ఉన్నదో అది ఎంతో ధార్మికమైన వ్యాలిడ్ అయిన కామన అయి ఉండొచ్చు. అంటే పర్సనల్ కామన్, నేను నాది అనేటటువంటి చింతన నుండి పుట్టినటువంటి కామన ఏదైతే ఉంటుందో అదంతా కూడా పాపమే. ఎందుకంటే ఆ కామనలు వలన కలిగే ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలములన్నీ కూడా అంతములు కలిగినవి. అది లాజిక్. అంతములు కలిగినవన్నీ కూడా పాపము కిందే లెక్క. ఎందుకంటే ఎంత గొప్ప సుఖమైనా అంతరించిపోయింది, అది అంతమైపోయిన వెంటనే దుఃఖమే మిగులుతుంది.
అందుకని అది పాపమే. సో అటువంటి క్లాసిఫికేషన్ గీతలో మరి అది గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాం. పుణ్యకర్మల వలన పాపము క్షీణించి, ఎంతో కొంత పాపం మిగిలి ఉండొచ్చు మనిషిగా పుట్టిన తర్వాత, బట్ పాపము పూర్తిగా క్షీణించి, అంటే చిత్తశుద్ధి బాగా కలిగి వారు ద్వంద్వమోహ నిర్ముక్త. అప్పుడు వాళ్ళు ద్వంద్వం అనే కళ్ళజోడు పక్కన తీసి పెట్టేయగలరు. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్లియర్గా తెలుస్తాం. సుఖము దుఃఖము, సుఖ దుఃఖములు అనేవి ఏమీ లేవు, ఉన్నదేదో ఉన్నది. సుఖము దుఃఖము అనేది మన మనస్సు అందు మీద పెట్టుకున్నటువంటి పేర్లే కానీ అది సుఖం అనేది దుఃఖం అనేది బయట పరిస్థితిలోనో వ్యక్తిలోనో లేదు. అది ఉన్నదేదో ఉన్నది పరమాత్మయే. దానికి మన మనసు ఇచ్చిన పేరు సుఖము, ఇంకో కాంటెక్స్ట్ లో మన మనసు ఇచ్చిన పేరు దుఃఖం. అంతేనే కానీ ఎంతటి సిచ్యువేషన్ ఎంత కష్టంగా అనిపించినా అది దుఃఖం కాదు. సిచ్యువేషన్ ఎంత కంఫర్టబుల్ గా అనిపించినా అది సుఖము కాదు అని ద్వంద్వ మోహం నుండి విడువబడి, అటువంటి మరి ఆ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి? దృఢవ్రత. ఆ పర్స్పెక్టివ్ లో నిలదొక్కుని ఉండాలి. వారు నన్ను భజిస్తున్నారు, మాం భజంతే. చాలా చక్కని సూత్రం. చదువుదాం శంకరుల భాష్యము. ఏషాం తు పునః అంతగతం సమాప్తప్రాయం క్షీణం పాపం. అయితే ఎవరికైతే పాపము అంతగతము అంటే సమాప్త ప్రాయం, అంటే ప్రాయము అంటే మోస్ట్లీ క్షీణించిపోయినది. సమాప్త ప్రాయం క్షీణం. పూర్తిగా క్షీణించకపోవచ్చు, పూర్తిగా క్షీణించిపోతే శరీరం ఉండదు. సో అందుకని ఎంతో కొంత మిగిలి ఉండొచ్చు, కొంచెం లేశం ఉండి ఉంటుంది పాపం యొక్క లేశము. సో ఏషాం సమాప్త ప్రాయం క్షీణం పాపం. పుణ్యకర్మణాం పుణ్యం కర్మ ఏషాం. పుణ్యకర్మణం అంటే ఎవరికైతే పుణ్యమైనటువంటి కర్మలను చేస్తున్నారో, ఎవరైతే పుణ్యమైనటువంటి కర్మలను చేస్తున్నారో వారు పుణ్యకర్మలు చేసేవారు. పుణ్యకర్మాణ. అందులో షష్ఠి బహువచనము పుణ్యకర్మణం. అయితే ఏమిటా పుణ్యకర్మ? సత్వశుద్ధి కారణం విద్యతే తే పుణ్యకర్మాణ. సో పుణ్యకర్మాణ అంటే పుణ్యమైన కర్మలు చేయువారు. అంటే ఎవరి కర్మల్లో అయితే సత్వశుద్ధి కారణము విద్యతే, ఎక్కడైతే కర్మల్లో సత్వశుద్ధి చిత్తశుద్ధి యొక్క కారణం కనిపిస్తున్నదో అవి పుణ్యకర్మలు. అంటే నిష్కామ కర్మ ఎక్కడైతే ఎవరిలో అయితే కనిపిస్తుందో వాళ్ళు పుణ్యకర్మ. తేషాం పుణ్యకర్మణం. ఆ పుణ్యకర్మలు చేయువారికి తే ద్వంద్వమోహ నిర్ముక్తా. వారు ద్వంద్వమోహము నుండి ముక్తులైనటువంటి వారు. ఎటువంటి ద్వంద్వమోహము? ముందు శ్లోకంలో చెప్పిన విధంగా యథోక్తేన ద్వంద్వమోహేన నిర్ముక్తా. పైన చెప్పిన విధముగా ద్వంద్వమే సత్యం అనుకోవడము మోహము. ఇప్పుడు పిల్లవాడు రాత్రి పొగలు సత్యము అనుకున్నట్టు. రాత్రి పొగలు సత్యమా? కాదు, యథార్థమేం కాదు. యథార్థముగా ఉన్నది సూర్యుని యొక్క కాంతి మాత్రమే. మనకి అది కనిపించినప్పుడు పగలని, అది కనిపించకపోయినప్పుడు రాత్రి అని అనుకుంటాం. పిల్లవాడు నిజంగా పగలు రాత్రి ఉన్నాయని అనుకుంటాడు. కొంచెం సైన్స్ చదువుకుంటే తెలుస్తుంది పగలు రాత్రి అనేది లేదు, అది మనం పెట్టుకున్న పేర్లు మాత్రమే అని. అది ద్వంద్వమోహము. అంటే పగలు రాత్రియే సత్యము అనుకోవడము ద్వంద్వము. అది కాదు, అలా కాదు. ఉన్నది మాత్రము సూర్యుని యొక్క కాంతియే. ఎక్కడైతే మనకి కనిపిస్తున్నదో అది పగలని, కనిపించినది రాత్రిని మనం పెట్టుకున్న పేర్లు. అది ద్వంద్వమోహ నిర్ముక్త. భజంతే మాం పరమాత్మానం. పరమాత్మనైనటువంటి నన్ను భజిస్తున్నారు. పరమాత్మానం అంటే ప్రత్యేకాత్మానం అని అర్థం చేసుకోవాలి. అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్యము, తన హృదయంలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఇటువాడు పూజిస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారు. ఏ విధంగా? దృఢవ్రతులై చేస్తారు. అంటే దాన్నే యోగము అంటారు. హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడం యోగం. బయట ఎక్కడో లేడు అని తెలుసుకొనుటే, అని గ్రహించుటే యోగము. ఆ కొద్దిపాటి
అండర్స్టాండింగ్ అందరికీ ఉంటుంది, కానీ చాలా తక్కువ సేపు ఉంటుంది. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది అలా జారిపోతూ ఉంటాం ఆ మెట్టు నుంచి మళ్ళీ కిందకి. అలా కాకుండా దృఢవ్రతులై ఆ ఆ పర్స్పెక్టివ్ లో నిలదొక్కుని ఉన్నవారు. దాన్నే శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏవమేవ పరమార్థతత్వం న అన్యథా ఇత్యేవం సర్వ పరిత్యాగ వ్రతేన, అక్కడ వర్డ్ మిస్ అయింది, సర్వ పరిత్యాగ వ్రతేన నిశ్చిత విజ్ఞానా దృఢవ్రతా ఉచ్యంతే. శంకర్లు కూడా చాలా క్లియర్ గా ఏ విషయంలో దృఢవ్రతులై ఉండాలి? సర్వ పరిత్యాగ వ్రతేన అంటే అహంకార మమకారములను పూర్తిగా త్యాగము చేయుట అని అర్థం. నేను నాది అనేటటువంటి కాన్సెప్ట్ ని పూర్తిగా తీసి పక్కన పెట్టుట, అటువంటి దృఢవ్రతం. నేను నాది అన్న కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టేస్తే ఈ ద్వంద్వములు కూడా బై డిఫాల్ట్ ఉండవు, ద్వంద్వ మోహం కూడా ఉండదు. సో అటువంటి దృఢవ్రతులు అయి ఉండాలి. ఏవమేవ పరమార్థతత్వం నా అన్యథ, వేరే మార్గం లేదు. పరమార్థతత్వమును తెలుసుకొనుటకు ద్వంద్వాన్ని వదులుట కంటే వేరే మార్గము లేదు అని నిశ్చయించుకొని బుద్ధి నిశ్చయము కలిగి ఉన్నవారై నన్ను భజిస్తారు. మాం భజంతే అంది. చదువుదాం శ్లోకము. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. నెక్స్ట్ జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విద్ కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అయితే గీతలో ఒక పరిపాటి, ఒక ట్రెండ్ ఏంటంటే అధ్యాయం చివరిలో నెక్స్ట్ అధ్యాయానికి సూత్రప్రాయమైనటువంటి శ్లోకములు ఉంటాయి, ఒకటో రెండో. సో ఈ శ్లోకము తర్వాత శ్లోకము కూడా నెక్స్ట్ చాప్టర్ కి సూత్రప్రాయం, నెక్స్ట్ చాప్టర్ కి ఇంట్రడక్షన్. నెక్స్ట్ చాప్టర్ లో చెప్పబోతున్న టాపిక్ ని ఇక్కడ సూత్రప్రాయంగా చెప్తున్నారు. అయితే దీనికి అవతారిక తే కిమర్థం భజంతే ఇత్యుచ్యతే. సో తే ద్వంద్వమోహ నిర్ముక్తాః దృఢవ్రతాః మాం భజంతే అని ముందు శ్లోకం కదా. ద్వంద్వము యొక్క మోహము నుండి ముక్తులైన వారు నన్ను భజిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మామూలుగా దేవతలను భజించే వారికి, ఆరాధించే వారికి మనసులో ఏదో కోరిక ఉంటుంది. వాళ్ళందరూ వారి వారి కోరికల్ని అనుసరించి ఆయా దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. మరి ద్వంద్వమోహం నుంచి విముక్తి చెందిన వారు నిన్నెందుకు భజిస్తున్నారు? పరమాత్మ స్వరూపమైన ఈశ్వరుణ్ణి ఎందుకు భజిస్తున్నారు? ఏదో కారణం ఉండాలి కదా అని ప్రశ్న. తే కిమర్థం భజంతే, మరి వీరెందుకు భజిస్తున్నారు? ఓకే, ద్వంద్వంలో చిక్కుకుపోయిన వాళ్ళు రకరకాల దేవతల్ని ఆరాధిస్తున్నారు, అది మాకు అర్థమైనది. వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు. మరి వీళ్ళెందుకు ఇలా ఆరాధిస్తున్నారు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. సో వాళ్ళు ఎందుకు భజిస్తున్నారంటే జరామరణ మోక్షాయ, జరామరణముల నుండి విముక్తి కొరకు భజిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ జరామరణములు అనేది కూడా మళ్ళీ గీత యొక్క పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోవాలి. జర అంటే ముసలితనము, మరణము అంటే అందరికీ తెలిసినది మృత్యువు. అయితే ఈ ముసలితనము మృత్యువు, దీని నుండి మోక్షము, జరామరణ మోక్షం అంటే దీనికి మళ్ళీ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి పౌరాణికమైనటువంటి దృష్టి, రెండు శాస్త్ర దృష్టి. పౌరాణికంగా ఆలోచిస్తే జరామరణ మోక్షము అంటే బోళ్ళంత పుణ్యాన్ని పోగు చేసుకుంటే ముసలితనం అయిపోయిన తర్వాత, అంటే ఈ శరీరము సడలిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ అందరూ కూడా
ఒకే ఏజ్ లో ఉంటారు. స్వర్గానికి వెళ్తే అందరూ యూత్ఫుల్ గా ఉంటారు. 30 ఏళ్ళలో 35 ఏళ్ళలో వయసులో ఉంటారు అంతే. ఎప్పుడూ అదే వయసులో ఉంటారు స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ. అంటే ముసలితనముతో ముసలితనంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూత్ యూత్ గా ఉన్నప్పుడు మనసులో పుట్టే కోరికలకి శరీరము తోడ్పడుతుంది. సో మనసులో పుట్టే కోరికలకి శరీరం యొక్క సామర్థ్యానికి కూడా మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఉమ్, ఆడాలనుకోండి, కుర్రవాడు క్రికెట్ ఉమ్, ఆడాలనుకుంటే ఆరు ఫుట్బాల్ ఆడాలనుకుంటే ఆ శరీరము సహకరిస్తుంది పిల్లలకి, యూత్ లో ఉన్నప్పుడు. కానీ వయసు వస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఆ క్రికెట్ ఆడాలో ఫుట్బాల్ ఆడాలో అన్న కోరిక పోదు, కానీ శరీరం మాత్రం సహకరించదు. జర జరాతో వచ్చిన ప్రాబ్లం అది. సో కానీ స్వర్గానికి వెళ్ళామనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు. స్వర్గంలో ఎందుకంటే అందరూ యూత్ఫుల్ గానే ఉంటారు. సో మనసులో వచ్చే కోరికలని ఆ అనుభవించడానికి స్వర్గంలో ఉన్నంతసేపు కూడా శరీరము సహకరిస్తుంది. సో పౌరాణికంగా ఆలోచిస్తే జరామరణ మోక్షము అంటే అది అర్థం. అమృతము స్వీకరించి అమృతాన్ని సేవిస్తే మరణము లేకుండా ఉంటారు. అంటే చాలా కాలం పాటు ఆ స్వర్గంలో ఉంటారు అని ఎగ్జాజరేటెడ్ గా చెప్పడం. సో పౌరాణికంగా జరామరణ మోక్షము అంటే అది అర్థం. గీతలో అదేం చెప్పట్లే కదా, మనం ఆల్రెడీ 7వ చాప్టర్ లో ఉన్నాం. 7వ చాప్టర్ అయిపో వస్తుంది. ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి ప్రసక్తియే రాలేదు అసలు. మరి గీతలో జరామరణ మోక్షం అంటే ఏమిటి? గీతలో జరామరణ మోక్షం అంటే నేను నా స్వరూపము ఈ శరీరము మనస్సు బుద్ధి కాదు అని తెలుసుకోవాలి. ఐఎమ్ నాట్ ద బాడీ. అది జరామరణం. జరా మరణములు శరీరము యొక్క ధర్మములు, అంతేనే గాని నా ఆత్మస్వరూపమునకు చెందినటువంటి ధర్మములు కాదు. ఐఎమ్ నాట్ ద బాడీ. మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. అది జరామరణ మోక్షం అంటే. రెండింటికి ఎంత తేడా ఉందో చూడండి. అది పౌరాణిక దృష్టి స్వర్గము జరామరణ మోక్షము అంటే. శాస్త్ర దృష్టి మనోబుద్ధి అహంకార చిత్తాని శరీరము నా అహం. ఇవన్నీ నేను ఐఎమ్ నాట్ ద బాడీ. అది తేడా. సో ఆ జరామరణ మోక్షాయ, మరి జరామరణ మోక్షం ఐఎమ్ నాట్ ద బాడీ అంటే మరి ఎవరిని ఆశ్రయించి ఉన్నారు? మాం ఆశ్రిత్య యతంతి. ఆ పరమాత్మను ఆశ్రయించి యతంతి. దేని గురించి యతంతి? జరామరణ మోక్షాయ యతంతి. ఇప్పుడు స్వర్గం కావాలనుకోండి, స్వర్గం కావాలనుకుంటే పరమాత్మను ఆశ్రయిస్తే అవదు. స్వర్గం కావాలంటే కర్మను ఆశ్రయించాలి. స్వర్గానికి వెళ్ళడానికి ఏ కర్మ చేసి ఎంత పుణ్యం సంపాదిస్తే స్వర్గం యొక్క ఎంట్రీ దొరుకుతుందో అంత పుణ్యం సంపాదించుకో. అంటే అంత పుణ్యాన్ని సమకూర్చే కర్మలన్నీ చేయాలి. బోల్డ్ అన్ని కర్మలు ఉంటాయి. ఆ కర్మలన్నీ చేసుకుంటూ రావాలి. ఆ కర్మలన్నీ చేసుకుంటూ వస్తే ఫైనలీ స్వర్గానికి ఎంట్రీ టికెట్ దొరుకుతుంది. అది అప్పుడు ఆశ్రయము కర్మ. పౌరాణికమైనటువంటి జరామరణ మోక్షము కావాలి అంటే కర్మ ఆశ్రయం అవుతుంది. ఐఎమ్ నాట్ ద బాడీ, అది జరామరణ మోక్షం. దానికి కర్మతో సంబంధం లేదు. దానికి కర్మ ఆశ్రయము కాదు, దానికి ప్రపంచం ఆశ్రయము కాదు. దానికి ఆశ్రయము తన హృదయంలో ఉన్నటువంటి చైతన్యం, వివేకమే ఆశ్రయం. సో మా ఆశ్రిత్య, నన్ను ఆశ్రయించి జరామరణ మోక్షము గురించి, అంటే ఈ శరీరము మనస్సు బుద్ధి యొక్క సంఘాతము నేను కాదు అని దేహ తాదాత్మ్యాన్ని పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఎవరు? ద్వంద్వమోహ నిర్ముక్త. ద్వంద్వమోహము నుండి విముక్తి చెందిన వారు జరామరణ మోక్షము గురించి, అంటే ఈ శరీరం నేను కాదు అని పూర్తిగా తెలుస్తూనే ఉందిగా మనకి, అందరికీ తెలుసు మనకి. ఇది మన శరీరం అంతా మారిపోతూ ఉంటుంది. శరీరం ఎప్పుడు మారిపోతుంది. 7 ఏళ్లలో ఒక్క సెల్ కూడా సేమ్ ఉండదు బయాలజీ ప్రకారం. 7 years లో మొత్తం శరీరం అంతా కొత్త శరీరం వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ ఎముకలు దంతాలతో సహా కొత్త శరీరం వచ్చేస్తుంది 7 ఏళ్లలో. మనసు అయితే అసలు నిన్నున్న మనస్సే ఈరోజు ఉండదు. నిన్న మనసులో ఉన్న భావాలు ఈ రోజు పొద్దునికి మారిపోయి ఉంటాయి. సో నిన్నున్న మనస్సే ఈరోజు ఉండదు. శరీరం అయితే సరే 7 ఏళ్ళు పడుతుంది. సో శరీరం అంతా మారిపోతూనే ఉంటుంది. శరీరము మనసు బుద్ధి ఇంద్రియము ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ వీటన్నిటిలోనూ కూడా మారని తత్వము ఒకటి ఉన్నది అని మనకు క్లియర్ గా తెలుస్తూనే ఉంది కదా. అది మనందరికీ అనుభవంలో ఉన్నదియే, ఎవరు కొత్తగా చెప్పక్కర్లేదు. సో అది
ఐఎమ్ నాట్ ద బాడీ అనేటటువంటి అనుభవం. కానీ మర్చిపోతాం అంతే. దాని మీద ఆ ఫోకస్ ఉండదు. ప్రపంచం మీద ఆసక్తి ఆ ఫోకస్ ని కప్పివేసేస్తుంది. అలా కాకుండా మాం ఆశ్రిత్య జరా మరణ మోక్షాయ యతంతి. ఎవరైతే అటువంటి యత్నము చేస్తారో తే బ్రహ్మ తద్విదు, వారు ఆ బ్రహ్మను పరబ్రహ్మను తెలుసుకుంటున్నారు. తే బ్రహ్మ తద్విదు, వారు ఆ పరబ్రహ్మను తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి తమ హృదయంలో ఉన్నది ఏ పరమాత్మ అన్నది క్లియర్ గా అర్థమవుతుంది, క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. తెలుసుకోవాలి, తెలుసుకోవడమే కదా ఇక్కడ ఉన్నదంతా. తెలుస్తుంది. అయితే ఏమిటి తెలుస్తుంది? కృత్స్నం పూర్తిగా తెలుస్తుంది ఆ పదార్థం. ఇప్పుడు కర్మ ఉందనుకోండి, కర్మ పూర్తిగా తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే వేదంలో కొన్ని లక్షల కర్మలు ఉంటాయి. ఈ జీవిత కాలంలో వేదంలో కొన్ని లక్షలు ఉంటే పురాణాల్లో కొన్ని కోట్ల కర్మలు ఉంటాయి. మల్టీఫోల్డ్ పురాణంలో కర్మలు. మరి ఎన్ని కర్మలని తెలుసుకుంటాం జీవిత కాలంలో? ఎన్ని చేసినా కూడా ఆ కర్మల లిస్ట్ లో ఒక 10% కూడా పూర్తవదు ఒక జీవిత కాలంలో. సో కృత్స్నం కర్మ విదుహు అంటూ ఏమి ఉండదు. పూర్తిగా కర్మలన్నీ నాకు తెలుసు అనేది ఏమి ఉండదు. ఆ కర్మ ఇన్ఫైనైట్, అది అలా పెరుగుతూనే ఉంటాయి ఆ కర్మలు. అలా విత్ టైం అలా కర్మలు ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త కర్మలు అలా పుడుతూనే ఉంటాయి అవన్నీ. సో అది తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు. అది పూర్తిగా తెలుసుకున్నాను నేను కర్మలు అంటూ ఏమీ ఉండదు. పోనీ వేదంలోనే తెలుసుకోవాలన్నా కూడా అది కూడా సాధ్యమే కాదు, అది కూడా అనంతమే. సో కానీ నా స్వరూపము ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క సంఘాతము కాదు. నా స్వరూపము నా హృదయంలో ఉన్నటువంటి చైతన్యమే అని తెలుసుకుంటే పూర్తిగా సమస్తము తెలిసినట్టే అని చెప్తున్నారు. ఇదివరకు కూడా చూసాము, ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఈ చర్చ వచ్చింది. సో తే బ్రహ్మ తద్విదు కృత్స్నం మళ్ళీ రాబోతోంది. ఎనీవే నెక్స్ట్ చాప్టర్ లో ఇదే టాపిక్. సో కృత్స్నం బ్రహ్మ విదుహు. అంతేకాదు అధ్యాత్మం కర్మ చ అఖిలం. ఈ అఖిలమైనటువంటి కర్మను, అధ్యాత్మమును, తన స్వరూపమును పూర్తిగా తెలుసుకున్నవారు అవుతారు అని సూత్రప్రాయంగా చెప్తున్నారు. ఎలా అవుతుంది అన్నది వస్తుంది, ఇంకా చాలా డిస్కషన్ వస్తుంది దీని మీద. మళ్ళీ వచ్చే చాప్టర్ లో బోల్డ్ అంత డిస్కషన్ వస్తుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వర్డ్ జరామరణ మోక్షాయ. ఆ మృత్యు అంటే భయం పోవాలి. ముసలితనం అంటే భయము, మృత్యు అంటే భయము పోవాలి. ఎప్పుడు పోతుంది? శరీరము యొక్క ధర్మమే గాని నా ఆత్మస్వరూపము కాదు అని అర్థమైతే పోతుంది. ఆత్మస్వరూపము యొక్క ధర్మము కాదు మరణము, శరీరం యొక్క ధర్మం. శరీరము శిథిలమైపోతే ఆ శరీరాన్ని వదిలేసి జీవుడు ఇంకో శరీరాన్ని తీసుకుంటాడు. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర అంటే అక్కడే చెప్పారు ఈ ఇన్స్ట్రక్షన్. సో అలాగా అది గుర్తుపెట్టుకోవాలి. జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి. అయితే ఆ జరామరణ మోక్షము అంటే మరణము, ముసలితనము యొక్క భయము పోవాలి అంటే ప్రపంచాన్ని ఆశ్రయిస్తే అవ్వదు. మన హృదయంలో ఉన్న పరమాత్మని ఆశ్రయించాలి, అప్పుడు కానీ ఇది పాసిబుల్ కాదు అని చెప్పండి. చదువుదాం, శంకరుల యొక్క భాష్యం చదువుదాము. జరామరణ మోక్షాయ, జరామరణ మోక్షార్థం మాం పరమేశ్వరమాశ్రిత్య. పరమేశ్వరుడనైన ఆయన నన్ను ఆశ్రయించి, మత్సమాహిత చిత్తా సంతః. చిత్తము ఈశ్వరుని యందు లగ్నమై ఉండుట. అది కూడా పైగా మళ్ళీ ఈశ్వరుడు అంటే బయట ఎక్కడో థర్డ్ పార్టీ కాదు, తన హృదయము యొక్క స్వరూపం అయినటువంటి, హృదయంలో ఉన్న చైతన్యమైనటువంటి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి చిత్తము కలిగిన వారు, అంటే బుద్ధి నిశ్చయం ఇంత స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు. యతంతి ప్రయతంతే ఏతే, ఎవరైతే ఆ విధంగా సాధన చేస్తారో తే వారు తద్విదుహు, అతత్ పదార్థమును తెలుసుకుంటారు, తత్పదార్థమును పూర్తిగా తెలుసుకుంటారు.
అంటే దీనికి దృష్టాంతాలు ఏ విధంగా చెప్తారంటే, ఇప్పుడు మీకు కుండలో నీళ్లు ఉన్నాయి. ఆ కుండలో ఉన్న నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబము కనిపిస్తున్నది. సూర్యుని యొక్క ప్రతిబింబము యొక్క సత్తా ఏదైతే ఉందో, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రతిబింబం, సూర్యుడు లేకుండా ఉండదుగా. బింబ యొక్క సత్తయే ప్రతిబింబము కూడా. అలాగే మళ్ళీ మన చాలాసార్లు చెప్పుకున్న ఎగ్జాంపుల్, అంతరిక్షంలో వెలుగు. అంతరిక్షంలో ఒక ప్లానెట్ ఉంది, ఒక గ్రహము. ఆ గ్రహం మీద మీకు ఆ వెలుగు కనిపిస్తున్నది. అయితే ఆ వెలుగు దేని యొక్క వెలుగు? అది సూర్యుని యొక్క వెలుగు. అది సూర్యుని యొక్క వెలుగు ఆ గ్రహం చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ప్రతిబింబిస్తున్నది. అంతేనే కానీ గ్రహం యొక్క వెలుగు కాదు. అది సూర్యుని యొక్క వెలుగుకి ఇండిపెండెంట్ గా లేదు. గ్రహం యొక్క వెలుగు, సూర్యుని యొక్క వెలుగుయే ఆ గ్రహం చుట్టూ ఉన్న పదార్థంలో ప్రతిబింబిస్తున్నది. సో ఆ గ్రహము యొక్క వెలుగు కాంతి ఏదైతే ఉందో, ఆ కాంతి సూర్యుని యొక్క కాంతి కంటే భిన్నము కాదు. సూర్యుని యొక్క కాంతికి గ్రహం చుట్టూ ఉండే కాంతికి అభేదం ఒకటే, రెండు. అదే సూర్యకాంతి ఆ గ్రహం చుట్టూ ఆ విధంగా కనిపిస్తుంది. మార్స్ దగ్గరికి వెళ్తే ఎర్రగా కనిపిస్తుంది, భూమి దగ్గరికి వస్తే నీలంగా కనిపిస్తుంది. సో ఆ విధంగా ఆ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ ఆ మాటని. సో తే విదుహు, తత్ విదుహు, ఆ పదార్థమును తెలుసుకుంటారు. ఉన్నది పరమాత్మయే. ఇక్కడ ఈ శరీరంలో అదే పరమాత్మ ఇక్కడ ప్రతిబింబిస్తున్నది, వేరే శరీరంలో వేరేలాగా ప్రతిబింబిస్తున్నది. బట్ ఉన్నదైతే ఒకటే పరమాత్మ. సూర్యుని యొక్క కాంతియే ఉన్నది సృష్టి అంతయు కూడా. ఈ గ్రహంలో ఇలా ప్రతిబింబిస్తోంది, ఆ గ్రహంలో వేరేలా ప్రతిబింబిస్తోంది. ఇంకొక చోట ఎక్కడో శాటిలైట్ ఏదో పెడితే ఆ శాటిలైట్ మీద వేరే విధంగా ప్రతిబింబిస్తున్నది. ఆ విధంగా ఉన్నది మాత్రము సూర్యుని యొక్క కాంతియే. అదే విధంగా ఉన్నది పరమాత్మ మాత్రమే. వేరువేరు శరీరాల్లో, వేరువేరు జీవుల్లో ఆయా ఉపాధులను బట్టి ఆయా విధములుగా అది ప్రతిబింబిస్తున్నది. బంగారము నెక్లెస్, ఉన్నది బంగారమే. ఒక నెక్లెస్ వడ్డాణం రూపంలో ఉన్న చోట వడ్డాణము వలె నెక్లెస్ యొక్క, బంగారము యొక్క ఉనికియే నెక్లెస్ లాగా ప్రతిబింబిస్తున్నది. బంగారం లేనిదే నెక్లెస్ లేదుగా. బంగారము యొక్క ఉనికియే నెక్లెస్ యొక్క ఉనికి కింద ప్రతిబింబిస్తున్నది, ఆ నామరూపంలో ప్రతిబింబిస్తున్నది. ఇంకొక చూడామణి దగ్గరికి వెళ్తే చూడామణిలో అదే బంగారము ప్రతిబింబిస్తున్నది. ఆ విధముగా ఆభరణము ఆయా నామరూపములలో అదే ఒకటే బంగారము ప్రతిబింబిస్తున్నది. సినిమాలో ప్రొజెక్టర్ లైటు స్క్రీను ఆపరేటస్ ఏదైతే ఉందో అదే సత్యము. అదే ఆ సినిమాలో కనిపించే క్యారెక్టర్స్ అన్నిటిలోనూ కూడా ప్రతిబింబిస్తున్నది. ఆ విధంగా తత్ విదుహు, ఉన్న పదార్థమును తెలుసుకుంటారు. ఏ విధంగా? జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య, పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి సాధన చేయువారు ఆ ఉన్న పదార్థమును తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవడం ఎటువంటి తెలుసుకోవడము? కృత్స్నం సమస్తం, పూర్తిగా తెలుసుకోవడం అవుతుంది. ఇది ఒక్కటే పద్ధతి పూర్తిగా తెలుసుకోవడానికి. వేరేది ఏది కూడా పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ లేదు. ఫిజిక్స్ అనుకోండి, ఎంత చదివినా అవ్వదు, ఇంకా కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. సబాటమిక్ పార్టికల్స్, ముందు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నారు, తర్వాత దాన్ని ఇంకా ఏవో సబాటమిక్ పార్టికల్స్ అన్నారు, మళ్ళీ ఇంకా ఏవో పార్టికల్ యాంటీ పార్టికల్ అన్నారు, తర్వాత మళ్ళీ యాంటీ మ్యాటర్ అన్నారు. ఇంకా అది అలా పెరుగుతూనే ఉంటుంది. పార్టికల్ జూ అనే పుస్తకం ఉంది, అవి ఎంత చదివినా అవో ఆ పార్టికల్స్ అలా వస్తూనే ఉంటాయి, కొత్త కొత్త పార్టికల్స్. ఆ పార్టికల్ జూ అనే పుస్తకం రాసి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఆ పుస్తకం ఇప్పుడు చదివితే, ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న పార్టికల్ లిస్ట్ చూస్తే ఆ పుస్తకంలో ఉన్న పార్టికల్స్ కన్నా కొత్తవి ఏవో యాడ్ చేసి ఉంటారు. ఇంకో 5 ఏళ్ళు అయితే ఇంకో 4 యాడ్ చేస్తారు కొత్తవి. సో అది ఎక్కడ కూడా కృత్స్నం అనే మాట రాదు దానికి. అయిపోయింది తెలుసుకోవడం అనే మాట ఉండదు. ఇది ఒక్కటే, ఈ మార్గంలోనే, అధ్యాత్మంలోనే పూర్తిగా తెలుసుకోవడము అనేది పాసిబుల్. ప్రపంచంలో పూర్తిగా తెలుసుకోవడం అనేది పాసిబులే కాదు. అందుకని ఈ తెలుసుకోవడానికి కృత్స్నం అన్న అడ్జెక్టివ్ కూడా యాడ్ చేశాడు శ్రీకృష్ణుడు. అధ్యాత్మం, ప్రత్యేగాత్మ విషయం, అకృత్స్నం, అధ్యాత్మం, తత్ విదుహు. తత్ అంటే ఆ పదార్థము. ఏమిటా పదార్థము? ప్రత్యేగాత్మ విషయం. ప్రత్యేగాత్మ అయిన అంటే హృదయంలో ఉన్నటువంటి వెలుగు రూపమైనటువంటి ఆ పదార్థమును పూర్తిగా తెలుసుకోగలుగుతారు. పూర్తిగానే తెలుసుకుంటాం మనం ఎప్పుడు కూడా.
అహమస్మి, ఉన్నాను, నేను ఉన్నాను అని అలా తెలుస్తూనే ఉంటుంది ప్రతి నిమిషము కూడా మనం గమనిస్తే. అదే పూర్తిగా తెలుసుకోవడం అంటే. వస్తు తత్ విదుహు, ఆ తత్తు అంటే ఆ తత్తుని వస్తువు అంటున్నారు. ఏమిటా వస్తువు అంటే తత్ బ్రహ్మ అని అక్కడ పైన శ్లోకంలోనే చెప్పారు. కర్మచ అఖిలం సమస్తం విదుహు, ఈ విధముగానే సమస్తమైన కర్మలు తెలుసుకోవడం అంటే. అంటే ఆ హృదయంలో ఉన్న వెలుగులోనే అన్ని కర్మలు కూడా నడుస్తున్నాయి. ఏ కర్మ చేసినా కూడా అది ఆ హృదయంలో ఉన్న చైతన్యం యొక్క ప్రకాశంలోనే నడుస్తున్నాయి. ఆ ప్రకాశంలోనే కర్మలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఆ ప్రకాశంను తెలుసుకుంటే మొత్తం అన్ని కర్మలు కూడా తెలుసుకున్నట్టే అని చెప్పుటలో అక్కడ తాత్పర్యం. చదువుదాం శ్లోకము. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి జరామరణ మోక్షం ఏదైతే ఉన్నదో అది ఆ ఎంతో ప్రశాంతమైనటువంటి స్టేట్. ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు, ప్రశాంత మన సంహీనం అనే శ్లోకం వచ్చింది ఇది వరకు. అలాగే ప్రశాంతాత్మ విగత భీహి, భయము తొలగిపోయినటువంటి ప్రశాంతమైనటువంటి మనసు అని అక్కడ ఒకసారి వచ్చింది. జితాత్మ ప్రశాంతస్య పరమాత్మ సమాహిత అని కూడా ఆల్రెడీ చూసాం. ఆ పరమాత్మ యొక్క ఆ, ఆ, నేనున్నాను అనేటటువంటి ఆ ఎక్స్పీరియన్స్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు అని చెప్పడం. అది ఇక్కడ జరామరణ మోక్షము అంటే. నిష్కామముగా చేసిన కర్మలు నిష్కామ భక్తితో ఆ ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క సంఘాతము నా స్వరూపము కాదు అని తెలుసుకుని ఉండుట. అది జరామరణ మోక్షం అంటే ఇక్కడ గీతలో. చదువుదాం నెక్స్ట్ శ్లోకము. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. పై శ్లోకానికే కంటిన్యూయేషను. సా అధిభూతం. సో అధిభూతం ఏ విధంగా తెలుసుకుంటారు? ఆ ఆ పదార్థమును పూర్తిగా తెలుసుకుంటారంటున్నారు. దాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పూర్తిగా తెలుసుకోవడం అంటే ఏమిటి అన్నది కొద్దిగా ఒక సూత్రప్రాయంగా ఒక వాక్యంలో ఇంకొక ఎక్స్ట్రా వాక్యం నెక్స్ట్ చాప్టర్కి వెళ్లే ముందు. సా అధిభూతం, అధిదైవం, సా అధిభూత అధిదైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే అపి చ మాం తే విదుః యుక్తచేతసః. సో యుక్తచేతసః అంటే యుక్తమైనటువంటి అంతఃకరణము కలవారు, అంటే అంతఃకరణము యొక్క శుద్ధి బాగా అయిన వారు ఏ విధంగా తెలుసుకుంటారు? అధిభూతం అంటే పంచమహాభూతములు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రపంచము కూడా పంచమహాభూతములతో చేయబడినది అని తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు గంగానది ఉందనుకోండి, అది జలము. అలాగే పృథివీ తత్వము, వాయు తత్వము, ఏది ఈ సృష్టిలో ఏది చూసినా కూడా పంచమహాభూతములతో చేయబడినది. ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, కాళ్ళ నుంచి జంఘముల వరకు అంతా పృథివీ తత్వం, అదంతా సాలిడ్ గా ఉంటుంది. పృథివీ తత్వంతో చేయబడింది. ఎక్కువ పృథివీ తత్వం. అబ్డమిన్, పొత్తి కడుపు, జలము, జలతత్వము. పొట్ట అగ్ని, ఎందుకంటే ఉదరాగ్ని, మనం తిన్నదంతా డైజెస్ట్ అవ్వాలి, అదే అగ్ని, అగ్నితత్వము. తర్వాత ఛాతి, వాయు, అంత గాలి, లంగ్స్, అవన్నీ వాయుతత్వము. మెడ నుంచి పైకి అదేమో ఆకాశం. సో ఆ విధంగా మన శరీరంలో కూడా అవే పంచమహాభూతములు ఉన్నాయి. సో ఈ సృష్టిలో ఏది చూసినా కూడా పంచమహాభూతములతో చేయబడినది. కృత్సం సమస్తంగా తెలుసుకోండి. ఇంకా మళ్ళీ కొత్తదే ఇంకొక 6th ఐటమ్ లేదు, ఉన్నవి 5. ఏది చూసినా ఈ పంచమహాభూతములతోనే తయారు చేయబడినది. అలాగే అధిదైవం. ఇప్పుడు గంగానది ఉందనుకోండి, గంగానది జలతత్వము, కానీ గంగా అనే ఒక కాగ్నిషన్ ఉంది. ఆ కాగ్నిషన్ కంటే సెపరేట్ కాదుగా గంగానది.
గంగా నది అన్న జ్ఞానము కంటే గంగా నది ఇండిపెండెంట్ గా లేదు. సో గంగా నది పృథివీ జలతత్వమే అయినప్పటికీ కూడా ఆ చైతన్యము కంటే సెపరేట్ గా లేదు. తెలుసుకునే స్వరూపమైనటువంటి నా చైతన్యము కంటే భిన్నముగా లేదు. అది దైవం అంటే. దైవం అంటే ప్రకాశం అనే అర్థం. అది దైవము అంటే ఈ నా స్వరూపము ప్రకాశముతో కూడుకుని ఉన్నది అని తెలుసుకుంటారు. సాధియజ్ఞం పరమేశ్వరుడు యజ్ఞస్వరూపం. యజ్ఞోవై విష్ణువు అని మంత్రం. అయితే ఈ యజ్ఞం అంటేనేంటి, యజ్ఞం అంటే ఏంటో మనకి 4వ చాప్టర్లో చాలా విస్తృతంగా డిస్కషన్ జరిగింది. యజ్ఞార్థాత్ కర్మణో యత్ర అంటూ కర్మణ అన్యత్ర, ఇంకా యజ్ఞము కంటే వేరే ప్రిన్సిపల్ లేదు నీకు ఇక్కడ పని చేయడానికని, కర్మలు చేయడానికని చెప్పారు. అక్కడ యజ్ఞం కూడా బాగా చాలా విస్తృతంగా డిఫైన్ చేసి 12-13 రకాల యజ్ఞాలు చూసాం. అయితే యజ్ఞము అంటే ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడు యజ్ఞ స్వరూపము. సమర్పణ అనే స్వరూపము ఈశ్వరుడు అంటే. ప్రతిదీ ఇక్కడ సమర్పణ చేయబడుతున్నది. అంటే అల్టిమేట్ సమర్పణ ఏంటంటే నా పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వమును ఆ పరిచ్ఛిన్నము కానటువంటి పరమాత్మ తత్వంలో ఆహుతి చేయుట, గివింగ్ అప్ ద బాడీ ఐడెంటిటీ. అది అల్టిమేట్ యజ్ఞం. వేద మంత్రాలు కూడా ఉన్నాయి. అహం జుహోమి స్వాహ అని. అహమేవ జుహోమి స్వాహ అంటే నన్ను నేను సమర్పణ చేయుచున్నా అని చాలా చక్కని మంత్రాలు కూడా ఉన్నాయి, వేద మంత్రాలు. సో అల్టిమేట్ యజ్ఞం ఏంటంటే నేను ఒక పర్టికులర్ శరీరము, మనస్సు, బుద్ధితో కూడుకున్నటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిని, ఇండివిజువల్ ఐడెంటిటీని డిజాల్వ్ చేసేయడం, ఆ ఇండివిజువల్ ఐడెంటిటీని గివప్ చేసేయడం, అది అల్టిమేట్ యజ్ఞం. సో ఈశ్వరుడు అంటే అది యజ్ఞముతో కూడుకున్నటువంటిది ఈశ్వరుడు అని ఎవరైతే తెలుసుకుంటారో, ఏ విధువు అలా తెలుసుకున్న వాళ్ళు ఏమవుతుంది, ఎవరు యుక్తమైనటువంటి చేతస్సు, వివేకముతో కూడుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ప్రయాణకాలే అపి మాం విదుహు, ప్రయాణ కాలమునందు కూడా నన్నే తెలుసుకుంటారు అని అర్థం. సో ప్రయాణ కాలము అంటే మృత్యువు. సో మృత్యువుకి చూడండి ఎంత చక్కని పేరు పెట్టారు. మృత్యు అంటే ప్రయాణ కాలము అని డెఫినేషన్ గీతలో మృత్యువును. సో అంటే శరీరం యొక్క ధర్మం అది. ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకోవడం. అయితే ఇక్కడ ఉన్నది నా స్వరూపము ఈ శరీరము, మనస్సు, బుద్ధి కాదు అని ప్రతిగుండంగా అర్థమైతే ఇంకా తర్వాత వేరే శరీరాన్ని పుచ్చుకునే అవసరం ఉండదు. పుచ్చుకున్నా కూడా అదేదో స్పెషల్ పర్పస్కి లోక సంగ్రహార్థం పుచ్చుకోవాల్సి వస్తుంది. అర్థం కాలేదనుకోండి, నా స్వరూపము ఈ శరీరము, మనస్సు, బుద్ధి కాదు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. ఇంకో శరీరాన్ని పుచ్చుకుని మళ్ళీ అర్థం చేసుకునేదాకా అలా శరీరాలను పుచ్చుకుంటూ ప్రయత్నిస్తూ ఉందాం. ఎప్పుడు అర్థమైతే అప్పటి నుంచి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే అవసరం అయితే ఉండదు. సో అప్పటిదాకా ఈ ప్రయాణం నడుస్తూ ఉంటుంది. సో ఆ ప్రయాణ కాలంలో నన్నే తెలుసుకుంటారు ఎవరు, జీవితాంతము పరమేశ్వర చింతనలో గడిపిన వాళ్ళు. పరమేశ్వర చింతన అంటే మళ్ళీ ఒక థర్డ్ పార్టీ పరమేశ్వరుడు కాదు. జీవితాంతము నేను నిష్కామ కర్మతో ఉండి నా స్వరూపము ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియం యొక్క, శరీరం యొక్క సంఘాతము కాదు అని ఏ విధంగా అయినా నేను నా అనుభవంలోకి తెచ్చుకుంటాను అని జీవితాంతము సాధన చేసిన వాళ్ళకి ఫైనల్గా ఆ మాట గుర్తుండు అంటున్నారు. అలాగా జీవితాంతము అటువంటి చింతనలో లేకపోతే ఫైనల్ మూమెంట్స్ లో అయితే గుర్తురాదు. సడన్ గా అయితే ఫైనల్ మూమెంట్స్ లో గుర్తొచ్చేది. ఫైనల్ మూమెంట్స్ అంటే ప్రయాణము సమయంలో ఈ విషయం గుర్తు రావాలి అంటే కాస్త ఆ విషయం ముందు నుంచి కూడా చింతన ఉండాలి ఆ విషయంలో. అలాంటి వాళ్ళు యుక్త చేత సహా, ఆ వివేకము కలిగిన వారు ప్రయాణ కాలం ముందు కూడా నన్నే తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రయాణ కాలం గురించి కూడా మనిషికి తెలుస్తూనే ఉంటుంది. మనకు తెలుస్తూనే ఉంటుంది కదా, మన శరీరము ఇది వరకుటంత శక్తియుతంగా లేదు, ఈ శరీరంలో శక్తి క్షీణిస్తున్నది, ఇంకా చేయలేకపోతోంది ఈ శరీరము అని మనకే తెలుస్తూ ఉంటుంది. ఇంక టైం అయిపోతుందేమో ఈ శరీరానికి అని వేరే వాళ్ళు చెప్పక్కర్లే కదా. మన శరీరము యొక్క స్టేటస్ వేరే డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మనిషికి అయితే తెలుస్తూనే ఉంటుంది. సో ఆ ప్రయాణ కాలమునందు పరమాత్మ యొక్క చింతన
ఉండాలి అంటే యుక్త చేతసులై ఉండాలి. యుక్త చేతసః ప్రయాణకాలే అపి మాం విదుః. నన్నే తెలుసుకుంటారు అంటే నన్నే చేరుకుంటారు అని అక్కడ భావం. చదువుదాం శంకరుల యొక్క భాష్యము. సాధిభూతాది దైవం అధిభూతం చ అధిదైవం చ అధిభూతాది దైవం. సమాహార ద్వంద్వం. అధిభూతము అధిదైవము రెండు కలిపితే ద్వంద్వమైనది. సహ అధిభూతాది దైవేన సాధిభూతాది దైవం. మూడు కలిసాయి. సహ అధిభూత అధిదైవ మూడు కలిపి సమాహార ద్వంద్వం చేస్తే సాధిభూతాది దైవం అయిందని ఆ విగ్రహవాక్యంలో చెప్పుట. మాం ఏ విదుహు, నన్ను తెలుసుకున్నవారు. ఏ విధంగా తెలుసుకోవాలి? అధిభూతము అధిదైవము ఆ పరమాత్మయే అని. ఇంకా సాధియజ్ఞంచ సహ అధియజ్ఞేన సాధియజ్ఞం ఏ విదుహు, ఎవరైతే అలా తెలుసుకుంటారో. ప్రయాణకాలేపి చ మరణకాలే అపి చ మాం తే విదుహు. వాళ్ళు ప్రయాణ కాలంలో కూడా నన్ను తెలుసుకుంటారు, నన్ను తెలుసుకుంటూ ఉంటారు. అంటే శరీరము శిథిలం అవుతున్నది, శరీరము జారిపోయే టైం వస్తున్నది, కానీ నా స్వరూపము ఈ శరీరము కాదు అని తెలుసుకుంటూ ఉంటారని అర్థం. ఓకే, ఈ శరీర ధర్మం అయిపోయినది, శరీరానికి భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు, షెల్ఫ్ లైఫ్ అయిపోయింది అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ విషయము వలన ఎటువంటి భయము కానీ ఆందోళన కానీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఎందుకు అంటే నా స్వరూపము ఈ శరీరము కాదు, ఈ శరీరము దాని అది చేయవలసినటువంటి పని చేసింది, దాని షెల్ఫ్ లైఫ్ అయిపోయింది, అది రాలిపోతుంది అని తెలుసుకుంటూ ఉంటారు అని తెలుసుకుని ఉంటారని అర్థము. లేకపోతే ఆ టైంలో బోల్డ్ అంత కంగారు వస్తుంది, అయ్యో అయిపోయింది వెళ్ళిపోతున్నాము, ఇప్పుడు ఎక్కడ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఆ స్వర్గానికి వెళ్తాము, నరకానికి వెళ్తాము, ఇవన్నీ వస్తాయి. ఇంకా వాళ్ళని చూడలేదు, వీళ్ళని చూడలేదు, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, అవన్నీ గుర్తొస్తాయి అంటారు. అలా కాకుండా ఈ శరీరము మనస్సు బుద్ధి యొక్క సంఘాతము నా స్వరూపము కాదు అని బుద్ధి నిశ్చయం కలిగితే శరీరము శిథిలం అయిపోతున్నప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పుటలో అక్కడ తాత్పర్యం. మరి అలా ఉండాలి అంటే యుక్త చేతసః సమాహిత చిత్తాః ఇది. అలా ఉండగలగాలి అంటే కాస్త వివేకము బలపడి ఉండాలి. బుద్ధిలో వివేకము మంచి చక్కగా నెలకొల్పబడి ఉంటే ఆ స్టేట్లో ఉండగలుగుతారు అని చెప్పుటలో అక్కడ అభిప్రాయం. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఇది శ్రీమత్పరమహంస కాదు ఇది ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.